కార్మికుల సంక్షేమాన్ని తుంగలో తొక్కి కార్పొరేట్ వ్యవస్థలకు లాభం చేసే 4 కేంద్ర చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కిచ్చన లక్ష్మారెడ్డి ఇవాళ దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు మహేశ్వరం నియోజకవర్గ ఐఎన్టీయూసీ అధ్యక్షుడు నడకుడి శివ ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కర్షక నేత మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ ప్రధాని మోదీపై విమర్శలు చేశారు. కార్మిక కర్షక కూలీలు లేనిదే పరిశ్రమలకు మనుగడ లేదన్నారు. అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమం కోసం నాడు కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన చట్టాలను ప్రధాని నరేంద్ర మోడీ రద్దు చేశారని కిచ్చన మండిపడ్డారు. కార్మికులు రైతులు పొట్టగొట్టే చట్టాలను వెంటనే రద్దు చేయాలని లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. కొత్త చట్టాలను రద్దు చేసే వరకు బీజేపీ నాయకులను నిలదీయాలని పిలుపునిచ్చారు. వీబీజీ రామ్జీని వెంటనే రద్దు చేసి మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి పథక హామీని యథావిధిగా కొనసాగించాలని కిచ్చన్న డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు, ఐఎన్టీయూసీ నేతలు సహా వివిధ విభాగాల నాయకులు పాల్గొన్నారు. ఇండస్ట్రీ డెవలప్ కావాలంటే ఇండస్ట్రీస్ వరల్డ్ వైడ్ లో కంప్లీట్ చేయాలన్నా కార్మికులే ముఖ్యం. కార్మికుల బాగోగులు ముఖ్యం. కార్మికుల చట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎన్నో సంవత్సరాల నుంచి కార్మికుల అవసరాల నిమిత్తం చట్టాలు తేవటం జరిగింది. మోడీ గారు వచ్చిన తర్వాత ఈ చట్టాలనంతా మార్పులు చేర్పులు చేసి కొన్ని రద్దు చేసి ఇండస్ట్రీస్ కి ఉపయోగకరంగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి నిరసనగా మేము నిరసన తెలియజేస్తున్నాం. అవి రద్దు చేయడానికి వీల్లేదు. ఇంకా పకడ్బందీగా రూల్స్ తీసుకొస్తేనే ఈ ఎంప్లాయీస్ కు ఉద్యోగస్తులకు రక్షణ ఉంటుందని మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఎన్ఆర్ఈజీఎస్ ను కూడా ప్రతి గ్రామంలో బీదోళ్ళు పని లేనప్పుడు ఇల్లు వదిలిపెట్టి పట్టణాలకు పోతా ఉంది. మీ ఊర్లోనే ఉండండి, పని కల్పిస్తాం, మీకు డబ్బులు ఇస్తాం. ఇండస్ట్రీ డెవలప్ కావాలంటే ఇండస్ట్రీస్ వరల్డ్ వైడ్ లో కంపీట్ చేయాలన్నా కార్మికులే ముఖ్యం. కార్మికుల బాగోగులు ముఖ్యం. కార్మికుల చట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎన్నో సంవత్సరాల నుంచి కార్మికుల అవసరాల నిమిత్తం చట్టాలు తేవటం జరిగింది. మోడీ గారు వచ్చిన తర్వాత ఈ చట్టాలనంతా మార్పులు చేర్పులు చేసి కొన్ని రద్దు చేసి ఇండస్ట్రీస్ కి ఉపయోగకరంగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. దానికి నిరసనగా మేము నిరసన తెలియజేస్తున్నాం. అవి రద్దు చేయడానికి వీల్లేదు. ఇంకా పకడ్బందీగా రూల్స్ తీసుకొస్తేనే ఈ ఎంప్లాయీస్ కు ఉద్యోగస్తులకు రక్షణ ఉంటుందని మేము భావిస్తున్నాం. అదేవిధంగా ఎన్ఆర్ఈజీఎస్ ను కూడా ప్రతి గ్రామంలో బీదోళ్ళు పని లేనప్పుడు ఇల్లు వదిలిపెట్టి పట్టణాలకు పోతా ఉండ్రి. మీ ఊర్లోనే ఉండండి, పని కల్పిస్తాం, మీకు డబ్బులు ఇస్తాం, దాంతో మీరు మీ ఊర్లోనే జీవించేటట్టుగా చేస్తామని ఎన్ఆర్ఈ